విలువలతో కూడిన కంటెంట్ను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఈటీవీ విన్ ఓటీటీ అనతి కాలంలోనే ఎంతో విజయాన్ని సాధించిందని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఛానల్ తరహాలోనే ఈటీవీ విన్ గొప్ప స్థాయిలో ఉంటుందని ఆకాంక్షించారు. ప్రముఖ నటుడు శివాజీ నటిస్తూ నిర్మించిన సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని చిత్రం ఈ నెల 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన వేడుకలకు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ చిత్రంలో శివాజీకి జోడీగా లయ నటించగా బాడు రోహన్ తన నటనతో నవ్వించబోతున్నాడు. ఈ వేడుకలో ప్రముఖ హాస్య నటుడు అలీ చేతుల మీదుగా దర్శకుడు అనిల్ రావిపూడి $1 నోటు తీసుకుని ఓ సినిమాకు దర్శకత్వం చేస్తానని హామీ ఇవ్వడం నవ్వులు పోయించింది. హీరోగా అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అలీ గారు, మళ్ళీ పెట్టేశారేంటి లోపల పర్స్ మీరు? ఇండియన్ కరెన్సీ ఇస్తే డాలర్స్ రేపు పొద్దున్న అది డౌట్గా ఉంది. నేను ట్రంప్ని ఇస్తాను. ఓ డాలర్స్ తో లాక్ చేశారన్నమాట. ఇప్పుడు అన్న హీరో ఫ్రెండ్గా కూడా ప్లీజ్, హీరో ఫ్రెండ్గా కూడా అన్న ప్లీజ్ ప్లీజ్ మీరు మాటిస్తే ఇస్తారు అన్న, అలాంటిది లేదా? అంటే నెక్స్ట్ ఆ ఫంక్షన్ యాంకర్గా కూడా అన్న హీరో ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ హీరో ఫ్రెండ్ కొడుకు కూడా అలీ గారు. ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. ఖర్చు దగ్గరైనా మేకింగ్ దగ్గరైనా వాళ్ళు నాకు బాధ్యత అప్పచెప్పిన దాన్ని నేను ఒక టీచర్ లాగా బిహేవ్ చేశాను. మళ్ళీ ఆర్టిస్ట్గా ఇంత బిజీ అయిపోయి వరుసన హిట్లు పడ్డాయంటే కారణం ఏదో చాలామంది కోరుకున్నారు, నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలి, నువ్వు ఆర్టిస్ట్. అలా నన్ను రీఎంట్రీ ఇచ్చింది బాపినీడి గారు. ఈటీవీ నేను చాలా షోస్ అండ్ ఆల్ దాట్ బిఫోర్ చేశాను. సో దాట్ ఈస్ లక్కీ ప్లాట్ఫామ్ ఫర్ మీ. ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. చాలా నవ్వుకున్నాను, నేను అక్కడ సీట్లో కూర్చొని నవ్వుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్కి క్రెడిట్ ఇస్తాను. సుధీర్ రైటింగ్ చాలా బాగుంది, ప్రెజెంటేషన్ చాలా బాగుంది, అండ్ ఎడిట్ కట్ చాలా బాగుంది, ట్రైలర్ కట్ చాలా బాగుంది. నో డౌట్ నాకు ఈ ట్రైలర్ చూడగానే February 12 ఇమీడియట్గా ఈటీవీలో సినిమా చూడాలనిపించింది. అక్కడే నీ సినిమా సక్సెస్. విత్ ఇన్ షార్ట్ టైం ఈటీవీ విన్ అనేది ఓటీటీ రూల్ చేయబోతుందని. సో నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ కంటెంట్ సెలెక్షన్ కానీ వాళ్ళ పికింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంట్లో హోమ్లీ ఆడియన్స్ అంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరికి బాగా దగ్గరే కంటెంట్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. దీనికోసం క్రైమ్ సీన్కి వచ్చినారా? ఎవరండి? పోలీసులు. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి బాబాయ్. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ స్పీకింగ్. క్రిమినల్ శ్రీరామ్ కు ఫోన్ ఇస్తారా? బాడీని స్ట్రైట్ గా పెట్టి 120 స్పీడ్ లో తొక్కేయాలి. పిచ్చికి పిచ్చికి పిప్పైపోవాలి. ఓకేనా?